అందరికీ నమస్కారం. నా పేరు రమ. యాటిట్యూడ్ హస్బెండ్ 4వ భాగం. రచయిత మోక్ష గారు. అసలు తన లైఫ్లో ఫస్ట్ కిస్ని చవిచూస్తున్న మానస అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. ఏదో ట్రాన్స్లో కదులు మెదులు లేక బొమ్మలా బిగుసుకుపోయింది. మానస నుంచి ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతను మానసని వదిలి మానస కళ్ళలోకి చూశాడు. ఇంకా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయిన మానస మొహం మీద చిటిక వేశాడు నందు. దానికి కూడా స్పందించలేదు. మానస ఓయ్ నిన్ని అంటూ అతను మానసని కదిపేసరికి మానస ఉలిక్కిపడి అతని వైపు చూసింది. ఈరోజు ఈవినింగ్ మంచి ముహూర్తం ఉందంట, పెళ్లి చేసేసుకుందావా అని అడిగాడు అతను. అతను అలా అడగగానే మానస ఏడుస్తూ ప్లీజ్ నేనేదో సరదాగా మిమ్మల్ని ఏడిపిద్దామని అడిగాను, నన్ను వదిలేయండి. మాదసలే ఆర్థడాక్స్ ఫ్యామిలీ కళ్ళు నులుపుకుంటూ రాగాలు తీసింది. అతను కూడా మానసలాగే హూ అని రాగాలు తీసి నువ్వు నాకు నిన్న సరదాగా ఐ లవ్ యూ చెప్పినా నేను దాన్ని సీరియస్గానే తీసుకున్నాను. జీవితంలో నేను వదులుకోకూడదని నిన్నే డిసైడ్ అయిపోయాను అని మానస పెదాలని 2 వేలతోటి పట్టుకొని వాటిపై చిన్న పెక్కిచ్చి నువ్వు నవ్వితే కంటే ఏడిస్తేనే ఇంకా బాగున్నావు, దట్టు నా కోసం ఏడుస్తుంటే ఇంకా ముద్దొచ్చేస్తున్నావు. ఇలా ఏడుస్తూ ఇంకో క్షణం నా ముందు నిల్చుంటే ఇందాక ఇచ్చినట్టుగా నీకు ఇంకో లాలీపాప్ ఇచ్చేస్తానేమో అన్నాడు అతను. అది విని మానస తన పెదాలపై చేయట్టు పెట్టుకొని కళ్ళ వెంబడి కారిన నీళ్ళని భుజాలకు తుడుచుకుంది. అతను తన వాచ్ చూసుకొని క్లాస్కి టైం అయింది కదా వెళ్ళు అని మానస డ్రెస్ అది సరిచేసి మానస ఇంకా అక్కడే నిలబడేసరికి ఇంకో లాలీపాప్ కావాలా అని చిలిపిగా నవ్వుతూ అడిగాడు. దానికి మానస తల అడ్డంగా ఊపి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. వెళ్తున్న మానసని చూసి నవ్వుకుంటూ తన ఫోన్ తీసి ఎవరిదో కాంటాక్ట్ ఓపెన్ చేసి నీకు సవితి వచ్చేసింది అని తనలో తనే అనుకున్నాడు. మానస వెనకాలే వస్తుందని క్లాస్ వరకు వెళ్ళిపోయారు మధు స్నిగ్ధ. వాళ్ళు క్లాస్ రూమ్కి వచ్చాక వెనక్కి తిరిగి చూసేసరికి మానస కనిపించలేదు వాళ్ళకి. ఇదెక్కడికి వెళ్ళింది, ఇప్పటి వరకు మనతోనే కదా వచ్చింది అన్న స్నిగ్ధతో అంది మధు. మనం కూడా మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాం, ఇంతలో ఇది ఎక్కడికి వెళ్ళింది అని షాక్ అవుతూ మళ్ళీ మధుని అడిగింది స్నిగ్ధ. ఇంతలో లోపల ఉన్న ప్రొఫెసర్ క్లాస్ రూమ్ బయట ఉన్న వీళ్ళిద్దరిని చూసి కమ్మిన్ మా అన్నారు. మధు ఆయన వైపు చూసి సారీ సార్ మా ఫ్రెండ్ ఎక్కడ తప్పిపోయింది, తిరిగి వెతికి వస్తామని స్నిగ్ధని లాక్కుని వచ్చేసింది. మధు చెప్పిన మాట విన్న ఆ ప్రొఫెసర్ మొహం అయోమయంగా పెట్టి తప్పిపోయిందా, తప్పిపోవడానికి తన ఏమైనా కుక్కపిల్ల చిన్నపిల్ల అని ఆయనలో ఆయనే అనుకున్నారు. మధు స్నిగ్ధ మానస కోసం క్యాంపస్ అంతా వెతికారు, క్యాంటీన్ లైబ్రరీ ఇలా అన్ని చోట్ల వెతికిన మానస ఎక్కడ కనిపించలేదు వాళ్ళకి. గౌతమ్కి కాల్ చేసి విషయం చెప్దామన్న క్షణంలో ఆ చివరి క్షణంలో ఎక్కడో క్యాంపస్ మూలలో బయట ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చొని గులకరాలు ఎగరేసుకుంటున్న మానస కనిపించింది. మానస కనిపించగానే మధు రిలీఫ్గా ఫీల్ అయ్యి దీని మమ్మీ మనల్ని ఇంత కంగారు పెట్టేసి ఇక్కడ తీరిగ్గా గుచ్చని గుళ్ళు ఆడుకుంటోంది చూడు అని అంది మధు. ఆ మాటలతో సిద్ధ కూడా మానస వైపు చూసి మధు అది ఏడుస్తున్నట్టుంది అంది. అది విని మధు పరుగున మానస దగ్గరికి వెళ్ళి మన్ను ఇక్కడ కూర్చున్నావేంటే, మేమేమో అక్కడ నీకోసం వెతుకుతూ ఉంటే అంటూ వెళ్ళి మానస పక్కన కూర్చొని మాట్లాడింది. మానస తలెత్తి మధు వైపు చూసి వా వాడు మళ్ళీ వచ్చాడే అని ఏడుస్తూ చెప్పింది. మధు బ్యాగ్ తన బ్యాగ్ ఒక భుజాన్ని తగిలించుకొని ఈడ్చుకుంటూ అక్కడికి వస్తున్న స్నిగ్ధ మానస మాటలు విని ఎవరు, నిన్న నువ్వు ఐ లవ్ యూ చెప్పినవాడా అని అడిగింది. దానికి అవును అన్నట్టుగా తలూపింది మానస. మధు మానస చెంపపై చెయ్యి వేస్తూ మళ్ళీ ఈరోజు నీకు ఏమైనా చేశాడా అని అడిగింది. మానస అవునన్నట్టుగా తలూపి నాకు మళ్ళీ ముద్దు పెట్టాడు అని అంది మానస. ముద్దు నిన్నే పెట్టాడు కదే, ఈరోజు కొత్త ఏముంది అంది స్నిగ్ధ. నాకు లాలీపాప్ పెట్టాడే కళ్ళు నులుముకుంటూ మళ్ళీ గట్టిగా ఏడ్చేసింది మానస. ఆ మాటకి మధు స్నిగ్ధ మొహమొహాలు చూసుకొని లాలీపాప్ ఏంటి అని అడిగాడు. వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో మానసకి అర్థం కాక తలెత్తి ఫింగర్తో తన లిప్స్ వైపు చూపించింది. పెదవి అంచున బ్లీడింగ్ అవ్వడం చూసి ఏంటి లిప్ కిస్సా అని మధు అడిగింది. అవును అన్నట్టుగా తలూపిన మానసను చూసి లిప్ కిస్సా అంటూ నోరు మీద చేతులు అడ్డం పెట్టుకొని మరీ షాక్ అయింది స్నిగ్ధ. మానస స్నిగ్ధని ఒకటి పీకి అవును అని చెప్పాను కదే, మళ్ళీ లిప్ కిస్సా అని గేదెలా అరుస్తావు ఎందుకే అంది. అంటే కన్ఫర్మేషన్ కోసం అడిగాని అంది స్నిగ్ధ. స్నిగ్ధతో మాట్లాడుతున్న మానసని మధు భుజం మీద తట్టి ఫస్ట్ కిస్ ఎలా ఎంజాయ్ చేసావే అని బ్లష్ అవుతూ అడిగింది మధు. నీ బొందలా ఎంజాయ్ చేశానే, ఇక్కడ ఇల్లు కాలి నేనేడుస్తుంటే వంట చేయడానికి మంట సరిపోవట్లేదని నా మీద పెట్రోల్ పోసినట్టు ఉందో మిమ్మల్ని చూస్తుంటే అంటూ తల కొట్టుకొని అయినా పొలోమని అలా వెళ్ళిపోవడమేనా, వెనకాల నేను వస్తున్నానో లేదో చూసుకోనక్కర్లేదా అని అంది మానస. నువ్వు పాలు తాగే పసిపాపవి మరెక్కడ తప్పిపోతావో అని
చేయి పట్టుకొని తిరగడానికి. లాలీపాప్లో టేస్ట్ చేసేంత పెద్దానివి అయ్యావు కదా అని మధు అనగానే నిన్ను అంటూ మానస మధుని కొట్టడానికి చేస్తుంది. మధు నవ్వుతూ మానస చేయి పట్టుకొని ఈసారి వాడు నేనున్నప్పుడు రాని చెప్తా ఆ ఈడియట్ పని. వాడిని చూసి భయపడడానికి మనకేమీ చేతులు గాజులు తొడుక్కొని కూర్చోలేదు ఇక్కడ. డ్రెస్ స్లీవ్స్ని వెనక్కి మడత పెడుతూ అంది. మధు చేస్తున్న ఓవర్ యాక్షన్కి మానస ఒక లుక్ ఇచ్చి నా దగ్గర ఇలా పేలడం కాదు, వాడు వచ్చినప్పుడు చూపించు నీ ప్రతాపం ఏంటో అని అంది. ఏ అలా అంటావేంటి బేబీ, వాడు నేను ఉన్నప్పుడు రావడానికి భయపడి నేను లేని టైం చూసుకొని వస్తున్నాడు అంది మధు పెద్ద రౌడీలా బిల్డప్ ఇస్తూ. మానస మధు పీక పట్టుకుని పెద్ద కరాటేలో ఆరెంజ్ బెల్ట్ అని కబుర్లు చెప్తావు, ఈసారి వాడు వచ్చినప్పుడు ఏమీ చేయలేదనుకో నేను నిన్ను చంపేస్తా అని అంది. మధు మానసని దగ్గర నుంచి విడిపించుకొని ఈ తెగింపు ఏదో వాడి దగ్గర చూపించవచ్చు కదా అని అంది తన డ్రెస్ని దులుపుకుంటూ. మధు ఏంటో నాకు వాడిని చూడగానే నోట్లో మాట నోట్లోనే ఆగిపోతుంది అంది మానస. సరే సరే నువ్వు ఇంకా వరి అవ్వకు, మధు చెప్పింది కదా తను చూసుకుంటానని. పదని క్లాస్కి టైం అవుతోంది, బ్యాగ్ భుజాన్ని వేసుకుంటూ అంది స్నిగ్ధ. ఆ రోజు ఈవినింగ్ 3 Monkeys కాలేజ్ క్యాంపస్ నుంచి బయటకు రాగానే వాళ్ళకి ఆ పానీపూరి బండి కనిపించింది. అది చూడగానే ముగ్గురు మళ్ళీ గాల్లో ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళారు. అతను వాళ్ళని చూడగానే ముందు కొంచెం భయపడి ఏమ్మా ఏం కావాలని అడిగాడు. ఈరోజు మాకేమీ వద్దన్నా, నేను మీకు డబ్బులు ఇవ్వడం మర్చిపోయాం కదా, ఇవిగో డబ్బులు అంటూ స్నిగ్ధ తన వ్యాలెట్ నుంచి డబ్బులు తీసి అతనికి ఇచ్చింది. అతను ముందు అవి తీసుకొని మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్టు అమ్మా నిన్న మీరు తిన్న పానీపూరీలకి డబ్బులు అతను ఇచ్చేశాడు అన్నాడు. ఎవరు అన్నారు ముగ్గురు ఏకకంఠంతో. అతను ఒకసారి నిన్న జరిగింది మళ్ళీ రివెంజ్ చేసుకొని అతను అదే నిన్న మిమ్మల్ని అని తలగొక్కుంటూ అదిగో వస్తున్నారు కదా ఆ సార్ అని అంటూ అతను ఎదురుగా వేలు పెట్టి చూపించాడు. ముగ్గురు అటువైపుకు చూడగానే బార్గండీ కాలర్ బ్లాజర్లో టీవీగా నడుచుకుంటూ వస్తున్న అతను అదే మన మానసకి లాలీపాప్ ఇచ్చే అతను చూడగానే మానస కంగారుగా మధు వెనక్కి నక్కి దాక్కుంది. అతను అలా నడుచుకుంటూ వాళ్ళ ముగ్గురు దగ్గరికి వచ్చి కళ్ళకి ఉన్న కూలింగ్ గ్లాసెస్ తీసి ఏంటి అని అడిగాడు కళ్ళెగరేస్తూ. అతన్ని చూసిన మధు కొంచెం జంకిన లేని ధైర్యాన్ని తెచ్చుకొని మేము పానీపూరి తింటే అతను డబ్బులు ఇవ్వడం ఏంటి, అతని డబ్బులు అతనికి ఇచ్చేసి ఇవిగో ఈ డబ్బులు తీసుకో అని స్నిగ్ధ చేతిలో ఉన్న డబ్బులు తీసి ఆ బండి అతనికి ఇచ్చింది మధు. అమ్మ నిన్న మీరు తినడానికి డబ్బులు ఆయన ఇచ్చేశారు, నాకు రావాల్సినవి నాకు వచ్చాయి, నావి కానిది రూపాయి కూడా నాకొద్దు, ఏదైనా ఉంటే మీరు చూసుకోండి అన్నాడు ఆ పానీపూరి బండి అతను. అది విని మధు కోపంగా ఆ బ్లాజర్ మనిషి చూసి ఏయ్ అసలు ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు మమ్మల్ని ఇలా ఇరిటేట్ చేస్తున్నావు, నీకు నేను ఎవరో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అని దబాయిస్తూ అడిగింది. దానికి అతను మధు వెనుక ఉన్న మానస బ్యాగ్ పట్టుకొని బయటికి లాగి ఇదిగో నీ బ్యాక్గ్రౌండ్ అన్నాడు. మధు వెనుక నుంచి మానస కలుగులో నుంచి బయటకు వచ్చిన కుందేలు పిల్లలా కనిపించింది అతనికి. అతను మధుని చిన్నగా పక్కకు నెట్టి మానసని దగ్గరికి లాక్కొని మానస చుట్టూ చెయ్యి వేశాడు. ఇప్పుడు అతని బ్లాజర్ మీద అందంగా ఎంబ్రాయిడరీ చేసిన నందు అని అందమైన అక్షరాలు కనిపించాయి మానసకి. వాటి వైపు అలాగే చూస్తూ ఉండిపోయిన మానస మొహం మీద 2 చిటికలు వేశాడు అతను. నందు అంటే ఎవరే అమ్మాయిని అనుకుంటున్నావా, కాదు నేనే, నా పేరు నందకిషోర్ అని అన్నాడు. దానికి ఓహో అన్నట్టుగా తలూపింది మానస. నందు మానస తలని తన వైపుకు తిప్పుకొని మనలో మనం ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి కానీ మధ్యలో హాఫ్ టికెట్స్ ఎందుకు అన్నాడు మధు వాళ్ళని ఉద్దేశించి. ఆ మాటకి మధుకి పౌరుషం వచ్చి నందుని కొట్టడానికి చేయెత్తింది. కానీ నందు ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి వెంటనే వెనక్కి తగ్గిపోయింది. మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేయనాతో అని మానస వైపు చూసి పద అలా బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుందామా అన్నాడు నందు. ఏదో ఆలోచిస్తూ ముందు 2 అడుగులు ముందుకు వేసినా మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఆగిపోయి ఇక్కడే మాట్లాడండి అని తడబడుతూ అంది మానస. దానికి నందు చిన్నగా నవ్వి మానస చెవి దగ్గరికి వచ్చి అటు చూడు మీ ఫ్రెండ్స్ మనల్ని ఇద్దరిని చూసి కుళ్ళుకుంటున్నారు అని మధు వాళ్ళ వైపు చూపించాడు. కప్పల నోరు తెరుచుకొని వీళ్ళిద్దరి వైపే చూస్తున్న మధు స్నిగ్ధ నందు అలా అనడంతో ఆ నోరు క్లోజ్ చేసేసి మొహం పక్కకు తిప్పుకున్నారు. నందు వేలతో జుట్టుని వెనక్కి దూకుంటూ అసలే అందగాడిని, వాళ్ళు నా వైపు అలా చూస్తే నాకు దృష్టి కొట్టి నా గ్లామర్ పాడవుతుంది పద అంటూ మానస పక్కనే సిమెంట్ బెంచ్ వైపుకి తీసుకెళ్తూ ఉంటే అప్రయత్నంగానే మానస కూడా అడుగులు అటువైపుకి మళ్లించింది. ఇద్దరి అడుగులు కలిసిన తర్వాత వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చున్నారు. మానస భుజాన్ని చుట్టూ ఉన్న చేతిని కిందకు దించి మానస చేయి పట్టుకుని వాటి మీద చిన్నగా ప్రెస్ చేస్తాడు. ఆ పనికి మానస తలెత్తి నందు కళ్ళలోకి చూస్తుంది. నాతో ఏమైనా చెప్పాలా అన్నాడు నందు. దానికి మానస బుర్ర 360 డిగ్రీలలో తిప్పింది. నా గురించి నీకు చెప్పాల్సినవి అయితే చాలానే ఉన్నాయి అన్నాడు నందు. మళ్ళీ నందు కళ్ళలోకి చూసింది మానస. ఆ రోజు నువ్వేదో నాకు సరదాగా ఐ లవ్ యూ చెప్పిన నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నా, పెళ్ళంటూ చేసుకుంటే నేనే చేసుకుంటానని ఫిక్స్ అయిపోయాను కూడా.
ఇదంతా నీకు ముందే చెప్పాను, అయినా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నన్ను నమ్మట్లేదు. నిన్నేదో సరదాగా నేను ఏడిపించడానికే నీ వెనక తిరుగుతున్నాను అనుకుంటున్నాను నువ్వు. ఇదంతా నీకు చెప్తున్నాను. నీకు నాకంటే మంచోడు హస్బెండ్గా రాడు. ఒకవేళ వచ్చినా నేను వాడిని చంపేస్తా అని నందు అనగానే మానస భయంతో తన కళ్ళు రెండు కూడా పెద్దవి చేసి చూసింది. నేను మామూలుగా అయితే ఎవరిని కూడా ఇంత సాఫ్ట్గా హ్యాండిల్ చేయను. నీ దగ్గర ఇంకా నా రఫ్నెస్ని అస్సలు చూపించట్లేదు. అలా కాదు అని పిచ్చి పిచ్చి వేషాలే వేశావనుకో అంటూ మానస పెదవిపై తన వేలితో తను చేసిన గాయాన్ని తడుముతూ, చూసావుగా పొద్దున నా రఫ్రెస్, ఆ 5 నిమిషాలకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయావు. ఇదే మళ్ళీ జీవితాంతం అనుభవించాలి, జాగ్రత్త అని చిన్న వార్నింగ్ ఇచ్చాడు నందు. అది విని మానస కోపంగా నందు చెంప మీద కొట్టింది. ఈసారి మొన్నట్లా కాదు, చాలా గట్టిగా కొట్టింది. చెట్టంత మగవాడి చెంప వాచిపోయేలా కొట్టేసి అక్కడికి దూరంగా కనిపిస్తున్న గౌతమ్ కారు ఎక్కేసింది మానస. నందు మానస కొట్టిన చోట తడుముకుంటూ, కొట్టి చాలా పెద్ద తప్పు చేశావు పాప అని తనలో తనే కోపంతో ఒక నవ్వు నవ్వాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న మధు, స్నిగ్ధ ఒకరి మొహాలకు చూసుకొని ఇద్దరూ కలిసి హాస్టల్కి వెళ్ళిపోయారు. గౌతమ్ ఇంటి దగ్గర కాలేజీలో తనని అలర్ట్ చేసిన విషయం గౌతమ్కి చెప్తే ఏమైనా గొడవ జరుగుతుందేమో అని భయపడి మానస జరిగింది ఏది గౌతమ్కి చెప్పలేదు. గౌతమ్ దగ్గర చాలా నార్మల్గానే ఉంది. గౌతమ్ మానస ఈ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బ్యాగ్ భుజాన్ని వేసుకొని నీరసంగా లోపలికి వస్తున్న మానసని చూసి, ఏంటి మేడం గారి ఇంజన్ ఈరోజు స్లోగా ఉంది? గేట్ పక్కన ఉన్న శైలు అడిగేసరికి తల తిప్పి శైలు వైపు చూసి, టైర్డ్గా ఉన్నాను వదినా అని అంది ఒళ్ళు విరుచుకుంటూ మానస. అల్లం ఇలాచీ వేసి మసాలా టీ పెట్టినా నీ టైట్నెస్ వదిలిపోతుంది అని అడిగింది శైలు. ఏదో ఒకటి చేయొదినా అంటూ లోపలికి వెళ్ళి లివింగ్ రూమ్ సోఫాలో కూలబడిపోయింది మానస. కాసేపటికి గుమగుమలాడే అల్లం చాయ్ తీసుకొచ్చి మానస ముందు పెట్టింది శైలు. మానస ఆ స్మెల్ని ఆస్వాదించి ఒక సిప్ వేసింది. వెచ్చటి టీ గొంతులో పడగానే ప్రాణం లేచున్నట్టుగా అనిపించింది మానసకు. వావ్ వదిన, టీ అయితే సూపర్ అని శైలుకు ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది మానస. శైలు మానస వైపు చూసి నవ్వి మానస పెదవి మీద గాయం చూసి, మన్ను ఏమైంది ఇక్కడ అంటూ వేలు పెట్టి చూపిస్తూ అడిగింది శైలు. ఓ వదిన, చూసేసింది, ఎలా మేనేజ్ చేయాలి అని మనసులో అనుకొని, ఏమో వదిన, నాకు తెలియదు, మార్నింగ్ లేచేసరికే ఉంది, మేబీ నిద్రలో ఏమైనా కొరుక్కున్నానేమో అంది. నేను పొద్దున చూసినప్పుడు ఏమీ లేదులే అని అంది శైలు. వదిన, నువ్వు సూపర్ టాలెంటెడ్ అని తన మనసులో అనుకొని, వదిన, మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నువ్వు నాకు రైట్లోకి నిల్చున్నావు, ఇదేమో నాకు లెఫ్ట్లో ఉంది, అందుకే నీకు కనిపించి ఉండదులే అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేసింది మానస. ఈరోజు మధు వాళ్ళు రాలేదు అని అడిగింది శైలు. ఏమో వదిన, వచ్చేటప్పుడు నేను కూడా అడగడం మర్చిపోయి ఏదో కంగారులో వచ్చేసాను మన ఇంటికి, రేపు అడుగుతానులే అంటూ టీ సిప్ చేసింది మానస. శైలు మానస తల నిమురుతూ, పెద్దోళ్ళలా బోర్ కొట్టించేలా అడగట్లేదు, ఏదో ఆడపిల్లవు కదా, నీ సేఫ్టీ కోసమే అడుగుతున్నా, కాలేజీలో నీకు అంతా ఓకే కదా, ఏమీ ఇబ్బంది లేదు కదా అని అడిగింది. అలాంటిదేమీ లేదు వదినా, కాలేజ్లో నాకంతా ఓకే, ఇబ్బంది ఏమీ లేదు అంది మానస. ఏదైనా ఉంటే చెప్పు మన్ను, భయపడి మనసులో దాచుకోకు, నీకు మీ అన్నయ్య సంగతి తెలియదు, ఆడవాళ్ళ జోలికి ఎవరైనా వస్తే చెమడాలు వచ్చేస్తారు అని అంది శైలు. అది వినగానే నందు గురించి గౌతమ్ చెప్తే ఏం చేస్తాడో అని తెలిసి ఆ సీన్ కళ్ళ ముందు మెదిరింది మానసకి. ఆ సీన్ తలుచుకోగానే మానసకి కంగారు వచ్చేసి పైకి అది కనిపండివ్వకుండా, అయ్యో అలాంటిదేమీ లేదు వదినా, ఉంటే నీకే చెప్తాను, నేను నోట్స్ రాసుకోవాలి, అసలే నిన్నటిది కూడా రాయలేదు అని బ్యాగ్ తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది మానస. మానస తన రూమ్కి వెళ్ళగానే ఫోన్ ఛార్జింగ్లో పెడదామని సాకెట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే మధు దగ్గర నుంచి ఇన్కమింగ్ కాల్ వచ్చింది. మానస ఫోన్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళింది మధు మాట్లాడడానికి. హలో మన్ను, మీ అన్నయ్యతో కాల్ జరిగిన దాని గురించి చెప్పవా అని అడిగింది మధు. మధు, నేనేం చెప్పలేదు మా అన్నయ్యకి, నువ్వు కూడా చెప్పొద్దే, ఈ విషయం మా అన్నయ్యకి తెలిసి దాని గురించి అన్నయ్య కాలేజ్లో ఏదైనా గొడవ పెట్టుకొని ఆ గొడవ మళ్ళీ డాడీ వరకు వెళ్ళి అప్పుడు నన్ను కాలేజ్ పంపించి ఆ తర్వాత నా మెడలో 3 ముళ్ళు వేసి నా గొంతు కోసి, అబ్బబ్బా వద్దే బాబు, అసలు ఆ ఆలోచనే నా వణుకు వచ్చేస్తోంది అంది మానస. చెప్పాను కానీ అయినా వాడిని అలా కొట్టేశావేంటి, వెనక వాడి చెంప ఎంత ఎర్రగా మారిపోయిందో తెలుసా అని అంది మధు. ఆ మాట వినగానే మానస ముందు గిల్టీ ఫీల్ అయినా తర్వాత మళ్ళీ నందు చేసి అల్లరి గుర్తొచ్చి, వాడికి అలాగే జరగాలేవే, అయినా నువ్వేంటే వాడికి కన్సర్న్ చూపిస్తున్నావు అంది. అది కాదు మన్ను, వాడిని చూస్తుంటే నాకెందుకో నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నట్టుగానే అనిపించింది, వాడికి నీ మీద ఉన్న ప్రేమ వాడి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది అంది మధు. ఆహా, నీ కళ్ళు పెద్ద ఎక్స్రే కళ్ళు మరి చిప్ప అని అంది మానస. అది విని మధు గట్టిగా నవ్వి, ఐఎమ్ కిడ్డింగ్ బేబీ అండ్ వాట్ యూ డన్ టు హిమ్ అబ్సల్యూట్లీ రైట్, దాని గురించి ఏమీ ఫీల్ అవ్వకు, ఖచ్చితంగా చెప్తున్నా, వాడిని జోలికి మళ్ళీ రాడు అంది మధు. రాకపోతే అదే మంచిది, కానీ వాడు ఒక తుమ్మజిగిరే బాబు, అంటుకుంటే అస్సలు వదలడు అని అంది మానస.
నో వే, అంత దెబ్బతిన్నాక వాడు నిన్ను అస్సలు ఫేస్ చేయడు. సో ఫికర్ మత్ కరో యార్, ఇంకా చక్కగా రెస్ట్ తీసుకో, ఉంటాను బాయ్ అని అంటూ ఫోన్ పెట్టేసింది మధు. ఆ రోజు నైట్ మానస తన రూమ్లో కూర్చొని నోట్స్ రాసుకుంటుంటే శైలు లోపలికి వచ్చి మన్ను వంట అయిపోయింది, డిన్నర్ చేసేస్తావా అని అడిగింది. మానస ఒకసారి వాల్ క్లాక్ వంక చూసి అన్నయ్య వచ్చాక అందరం కలిసి తిందాం వదినా, నువ్వు అప్పటి వరకు ఇక్కడే కూర్చొని నాకు కంపెనీ ఇవ్వు అంది. బెడ్ మీద చెల్లా చెదురుగా ఉన్న బుక్స్ అన్నీ పక్కకు పెడుతూ. శైలు మానస పక్కన కూర్చొని ఆ బుక్స్ అన్నీ ఆర్డర్లో పెట్టి మామయ్య వాళ్ళకి కాల్ చేస్తున్నావా మన్ను అని అడిగింది. వదిన, మార్నింగ్ ఏమో డాడీ కాల్ చేస్తున్నారు, ఈవినింగ్ ఏమో విక్కీ, మధ్యాహ్నం ఏమో మమ్మీ చేస్తోందంది మానస. దానికి మానస చిన్నగా నవ్వింది. ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు అవ్వడంతో మీ అన్నయ్య వచ్చినట్టున్నారు, నువ్వు చేతులు కడుక్కొనిరా, భోజనం చేసేద్దు అంది మానస. వదిన, డిన్నర్కి నాకేం కంగారు లేదు, అన్నయ్యని ఫ్రెష్ అవ్వని, ఈలోపు లాస్ట్ పేజీ నేను కంప్లీట్ చేసుకొని వస్తా అంది మానస. శైలు నవ్వి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గౌతమ్ ఫ్రెష్ అయి వచ్చాక శైలు మానసని ఇద్దరికి వడ్డిస్తోంది. మానస శైలు చేతిలో హాట్ పాట్ తీసుకొని అన్నీ ఇక్కడే ఉన్నాయి కదొదినా, నువ్వు మాతో పాటు తిను అని హాట్ పాట్లో రైస్ శైలు కొట్టించి గౌతమ్ కూడా వడ్డించింది. వడ్డించడం బాగానే చేస్తున్నావు, నీ స్టడీస్ కంప్లీట్ అయ్యేలోపు వంట కూడా నేర్చేసుకోమన్ను మానసని ఏడిపిస్తూ అంది శైలు. పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా వంట నేర్చుకోవాలి అంటే నేను అస్సలు పెళ్ళే చేసుకోను వదినా, నాకు ఈ వంటకు అస్సలు పడదు అని ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకొని వదినా సూపర్ ఉంది కర్రీ అని అంది మానస. గౌతమ్ మానస మాటలకి తనలో తను చిన్నగా నవ్వుకుని అయినా నీకు బాగా వంట వచ్చిన వాడినే చూసి పెళ్లి చేస్తానులే మన్ను అని అన్నాడు. పెళ్ళి అనగానే మానస బుగ్గలు ఎరిపెక్కేశాయి. ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి వదినా మీ మమ్మీ డాడీ కూడా ఈ ఊళ్ళోనే మీ అన్నయ్యతో కలిసి ఉంటారా అని అడిగింది. మమ్మీ డాడీ అనగానే శైలు చేతిలో ముద్ద ప్లేట్లోకి వదిలేసి గౌతమ్ వైపు చూసింది. తినడంలో బాగా బిజీగా ఉన్న మానస ఇది గమనించలేదు. శైలుకి మమ్మీ డాడీ లేరు మన్ను, తనకి అన్నీ వాళ్ళ అన్నయ్యే అన్నాడు గౌతమ్ శైలు చేయి పట్టుకొని. అది విని మానస తలెత్తి శైలు వైపు చూసి ఐఎమ్ సారీ వదినా అంది. పర్లేదులే మన్ను అంది శైలు. మానస మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయడానికి వదినా మీ అన్నయ్యకి పిల్లలు ఎంతమంది అని అడిగింది. అది విని గౌతమ్కి శైలుకి ఇద్దరికి పొరమారి షాకింగ్గా మానస వైపు చూశారు. తను మళ్ళీ ఏమైనా తప్పుగా మాట్లాడిందా అని తను అనుకున్న వర్డ్స్ని రిపీట్ చేసుకొని ఎందుకలా చూస్తున్నారు, నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా అంది. మానస మాటకి శైలు కోపంతో నడుమి చేతులు పెట్టుకొని మానస వైపు తిరిగి అన్నయ్య అంటున్నానని మా అన్నయ్యకి ఏమైనా 30-40 ఏళ్ళు వచ్చాయి అనుకుంటున్నావా? ఒకవేళ అదే అనుకుంటుంటే ముందు ఒకటి గుర్తుంచుకో, మా అన్నయ్య మీ అన్నయ్య ఇద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్, కలిసే చదువుకున్నారు వాళ్ళిద్దరు అని అంది. శైలు కోపాన్ని చూసి బల్లున నవ్వేశాడు గౌతమ్. శైలు విసవిస గౌతమ్ వైపు చూసేసరికి నవ్వడం ఆపేసి మానస వైపు చూశాడు. శైలు అంత సీరియస్గా మాట్లాడేసరికి మానస మొహం చిన్నబుచ్చుకుంది. మానసని కూల్చడానికి మన్ను వాళ్ళ అన్నయ్యని ఏమైనా అంటే మీ వదినకి అలాగే పూనకం వస్తుంది, నువ్వేం పట్టించుకోవద్దే అని అన్నాడు. ఆ మాటకి మళ్ళీ శైలు పడగ విప్పిన పాములా ఇస్ ఇస్ అని సౌండ్స్ చేయడం చూసి ఏదైనా వాళ్ళ అన్నయ్య కదా, అన్నయ్యని అంటే ఏ చెల్లికైనా కూడా కోపం వస్తుంది కదన్నయ్య అని అంటూ శైలు వైపు చూసింది. అది విన్న శైలు మానస వైపు చూసింది. మానస వచ్చిన రోజు తన మొండితనం చూసి మానసని పెంకిపిల్ల అనుకుంది, తనతో కలుస్తుందో లేదో అనుకుంది. కానీ వచ్చి కొన్ని రోజులే అయినా మానస ఆ ఇంటి ఆడపిల్ల అయిపోయింది. ఇప్పుడు మానసని చూసినప్పుడు తన మనసులో మెదిలిన ఆలోచన అక్కడే గౌతమ్కి చెప్పేయాలనుకుంది. కానీ పెళ్లి గురించి మంచి అభిప్రాయం లేని మానస ముందు మళ్ళా పెళ్లి గురించి మాట్లాడితే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని అక్కడే ఆగిపోయింది శైలు. డిన్నర్ చేసిన తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. శైలు కూడా కిచెన్ అంతా సర్దేసి పడుకోవడానికి వాళ్ళ రూమ్కి వచ్చింది. అంటే పడుకోవడానికి అనడం కంటే తన మనసులో మాట గౌతమ్తో చెప్పడానికైతే ఇంకా బాగుంటుంది. వాళ్ళ గదిలో ఆఫీస్ ఫైల్స్తో కుస్తీ పడుతున్న గౌతమ్ దగ్గరికి వచ్చి అతని పక్కనే కూర్చొని ప్రేమగా గౌతమ్ భుజం మీద తలవాల్చింది శైలు. శైలు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పేసి పడుకో, రేపు మార్నింగ్ కల్లా ఈ ఫైల్ స్టడీ చేయకపోతే మీ అన్నయ్య ఆఫీస్లో నాతో కబడ్డీ ఆడిస్తాడు అన్నాడు గౌతమ్. అది విని శైలు గౌతమ్కి దూరంగా జరిగి మీరెప్పుడూ మా అన్నయ్యకి పడి ఏడుస్తూ ఉంటారు, ఇప్పుడు మీరే కాక మీ ముద్దుల చెల్లి కూడా తయారైంది, చెప్తా నాకు మా అన్నయ్యకి కూడా టైం రాదా ఏంటి అంది శైలు. గౌతమ్ శైలు వైపు చూసి నవ్వి తన నుదుటిపై ముద్దు పెట్టుకుని ఏంటి చెప్పాలని వచ్చావు అన్నాడు. మానస చాలా మంచమ్మాయి, అచ్చు నాలాగే అని ఇంకా ఏదో చెప్పబోతుంటే మంచిదే కానీ నీలాగా కాదు శైలు మాటలకి అడ్డొస్తూ అన్నాడు గౌతమ్. గౌతమ్, మీ సెటైర్ తర్వాత ముందు నేను చెప్పేది వినండి. ఎలాగో ఈ ఇయర్ మా అన్నయ్యకి కూడా పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం కదా, మన్నుకి మా అన్నయ్యకి పెళ్లి చేద్దామండి అని గోముగా గౌతమ్ గెడ్డం పట్టుకుని అడిగింది శైలు. ఆ మాట వినగానే గౌతమ్ శైలు చేతిని విసిరేసి
మతి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు? ఇప్పటికీ మీ ఫ్యామిలీ గొడవలతో మీ అన్నయ్య సతమతమవుతూ ఉంటే మళ్ళీ అందులోకి ఆ అమాయకురాల్ని కూడా లాగమంటావా అని నిప్పులు కురిపిస్తూ అడిగాడు. ఏ ఇంట్లో గొడవలు ఉండవు, అలా అని మా అన్నయ్యని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోమంటారా ఏంటి? కళ్ళెగరేస్తూ అడిగింది శైలు. ఏ ఇంట్లో అయినా గొడవలు ఉంటాయి, కానీ మీ అన్నయ్యకి శత్రువులు ఎక్కువ ఉన్నారు. నందు నిషాని కాదు అని మానసని పెళ్లి చేసుకుంటే మీ నాన్న మీ మామయ్య మానసని ఏమైనా చేస్తే అని శైలు వైపు చూసి మావాడే అని అంటూ నన్ను గుర్తుపెట్టుకొని నా మీద నమ్మకంతో మానసని మన ఇంట్లో పెట్టారు. మీ ఫ్యామిలీ గొడవల్లో మానసని బలి చేయడం నాకు అసలు ఇష్టం లేదు. ఒకవేళ అదే కనుక జరిగితే వాళ్ళ జీవితంలో నా మొహం చూపించలేను అంటూ అన్నాడు గౌతమ్. మొహం వేలాడేసుకుని కూర్చున్న శైలుని చూడగానే మనసు చివుక్కుమంది గౌతమ్కి. శైలుని దగ్గరకు తీసుకొని, శైలు ప్లీజ్ ఈ విషయాన్ని ఇక్కడే వదిలేరా, ఇది జరగదు, నా మాట వింటావు కదా అని గారంగా బ్రతిమాలాడు. శైలు ఏమీ మాట్లాడకుండా బ్లాంకెట్ కప్పును పడుకుంది. శైలు మళ్ళీ ఏ గొడవ చేయకుండా సైలెంట్గా ఉండేసరికి గౌతమ్ తన పనిలో పడిపోయాడు. ఆ తర్వాత రోజు శైలు ఇంకా గౌతమ్ మీద కోపంగానే ఉంది. కాఫీ కప్ చేతికి అందివ్వకుండా పక్కన పెట్టి సౌండ్ చేసి వెళ్ళడం లాంటి పనులు చేసి తన కోపాన్ని గౌతమ్ ముందు ప్రదర్శిస్తోంది. కానీ గౌతమ్ మాత్రం కించిత్తు కూడా శైలు గురించి పట్టించుకోలేదు. రోజు గడగడ మాట్లాడే శైలు ఈరోజు అకేషనల్గా నోరు మెదపడం చూసి వాళ్ళ అన్నా వదిలిన మధ్య ఏదో గొడవ అయిందని అర్థం చేసుకుంది. మొగుడు పిల్లల గొడవలో తను తలదూర్చడం ఎందుకని ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత గౌతమ్ మానస కాలేజ్కి బయలుదేరారు. కార్ డ్రైవ్ చేస్తున్న గౌతమ్ని చూసి అన్నయ్య వదిన నువ్వేమైనా గొడవపడ్డారా అని సంశయంతోనే అడిగింది మానస. గౌతమ్ స్టీరింగ్ తిప్పుతూ పెదాల్ని అర్ధచంద్రాకారంలో పెట్టి అలాంటిదేమీ లేదు మన్ను అని అన్నాడు. దాంతో మళ్ళీ ఏమైంది అని అడగలేదు మానస. కాలేజ్ దగ్గర ఆగగానే మానస కార్ దిగి గౌతమ్ వైపు చూసింది. బాయ్ మన్ను అన్నాడు గౌతమ్ మానసతో. మానస కార్ డోర్ క్లోజ్ చేయకుండా కొంచెం కిందకి వంగి అన్నయ్య ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం కష్టమేమి కాదు, మాది చాలా చిన్న ప్రపంచం అన్నయ్య. వదిన ఎందుకు నీ మీద కోపంగా ఉందో తెలుసుకోవడానికి ట్రై చేయి అన్నయ్య అని అంది. సరే అన్నాడు గౌతమ్. మానస గౌతమ్ బుగ్గగిల్లి గుడ్ అన్నయ్య బాయ్ అని చెప్పి బ్యాగ్ భుజాన్ని వేసుకుని క్యాంపస్లోకి వెళ్తున్న మానసను చూసి నవ్వుకొని కార్ రివర్స్ తీశాడు గౌతమ్. గౌతమ్ వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకున్నాక మానస కాలేజ్ క్యాంపస్ మొత్తం చూసింది. ఎక్కడ నందు వచ్చిన దాఖలాలు కనపడకపోయేసరికి అమ్మయ్య అని మనసులో అనుకొని ముందుకు వెళ్తుంటే నిన్నట్లాగే ఒక మనిషి మానస వెనక నుంచి వచ్చి మానస నోరు మూసి మానస ఎంత గింజుకున్నా కూడా వదలకుండా కాలేజ్ వెనక్కి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి రాగానే మానస నోటి మీద చెయ్యి తీయగానే మానస గట్టిగా ఒక గావు కేక వేసింది. కానీ ఆ నిర్మానుష్య ప్రాంతంలో మానస అరుపులు అరణ్య రోదనే అయ్యాయి. ఏమీ చేయలేక ఆ మనిషి వైపు తిరిగి ఎందుకు నన్నిలా అని ఏదో చెప్పబోయి ముసుగు వేసుకున్న మనిషిని చూసి నువ్వు నందు కాదు కదా అని ఆ ముసుగు మనిషిని అడిగింది. కదా ఇంకా ఉంది. నందు అసలు మానస వెంటపడి పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటి? శైలు నందు మానస వెంట పడుతున్నాడని తనకి తెలియదు కదా. తెలియకుండానే తన అన్నకి మానసనిచ్చి పెళ్లి చేయాలని అనుకుంది. కానీ ఇక్కడేమో నందు ఇలా మానస వెంట పడుతున్నాడు. మరి శైలు అన్నయ్య నందు ఒక్కరేనా? మరి నందు మానసలు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మరి ఎందుకు వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.